హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జూలై 15 నుండి 21 తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. వాటితో పాటు సెలెక్టెడ్ జీకే కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రోబోల పోటీ అయిన డిడి రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతితో కలిసి ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్, ఐఐటి ఢిల్లీతో పాటు ప్రసార భారతి కలిసి నిర్వహించనున్నారు. అయితే ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో. ఓకే. సెకండ్ క్వశ్చన్. ఇటీవల యుఎస్ఓలో కొత్త భారతి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, వినయ్ మోహన్ క్వాత్రా. ఫోటో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్, జూలై 15వ తారీఖున. అయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అయిన 2014 నవంబర్ నుంచి ఈ రోజును ప్రకటించింది. అయితే 2024 యొక్క థీమ్ వచ్చేసి యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు? ఆన్సర్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్. అయితే ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య మొత్తం వచ్చేసి 34 మంది అయ్యారు. అయితే ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి వైవి చంద్రచూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తకానికి ఎవరు రచయిత? ఆన్సర్, డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, కేపీ శర్మ ఓలీ. ఈయన 4వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే నేపాల్ గురించి తెలుసుకుంటే నేపాల్ రాజధాని ఖాట్మండు, కరెన్సీ నేపాలీ రూపాయ్, అధ్యక్షుడు రామచంద్ర పాడెల్. అయితే మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ స్థానంలో ఈ కేపీ శర్మ ఓలీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్లో బంగారు పథకంతో పాటు గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి సుదర్శన్ పట్నాయక్ గారు. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగింది. అయితే మన భారతదేశం నుండి పాల్గొన్న ఏకైక వ్యక్తి అయిన పట్నాయక్ గారు మహాప్రభు జగన్నాథుని రథమైన 12 అడుగుల ఎత్తైన ఈ ఇసుక రథాన్ని ఈయన నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అంతరిక్ష పరిశోధనపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్, దక్షిణ కొరియాలో. అయితే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అంతరిక్షంలో అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. అయితే దక్షిణ కొరియా గురించి తెలుసుకుంటే రాజధాని సియోల్, కరెన్సీ వోన్, ప్రధానమంత్రి హన్ డక్ సు, అధ్యక్షుడు వచ్చేసి యూన్ సియోక్ యూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్, మారిషస్. అయితే జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరలో ఉండేలా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజనను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2008 నవంబర్లో దీన్ని ప్రారంభించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లిథువేనియా దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, గీతానాస్ నౌసేడా. లిథువేనియా రాజధాని విల్నియస్, కరెన్సీ యూరో, ప్రధానమంత్రి ఇంగ్రిడా సిమోనిటే. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్, శ్రీలంకలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందయ్యా అంటే 2024 జూలై 19 నుండి 22 వరకు. అయితే దీని యొక్క థీమ్ వచ్చేసి ఒలింపిక్ అవకాశాన్ని క్యాపిటలైజ్ చేయడం. అయితే ఐసీసీ గురించి తెలుసుకుంటే ఏర్పాటు 1909 జూన్లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం యూఏఈలోని దుబాయ్లో. చైర్మన్ వచ్చేసి గ్రేగ్ బార్క్లై, న్యూజిలాండ్కి చెందినవారు. సిఇఓ జియోఫ్ అలార్డీన్, ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. అయితే మొత్తం సభ్య దేశాలు 108 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్రలోని థానే బోరివాలి ట్విన్ టన్నెల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, నరేంద్ర మోదీ. భారతదేశంలో పొడవైన మరియు అతిపెద్ద పట్టణ సొరంగం ఏంటంటే థానే బోరివాలి సొరంగం. దీని యొక్క పొడవు 11.8 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓన్లీ పట్టణ సొరంగం అని చెప్పడం జరిగింది, అతిపెద్ద సొరంగం కాదు దేశం మొత్తంలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫాస్ట్ ఇండియాలో భాగంగా గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, నీతి ఆయోగ్ ప్రారంభించింది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో జీరో ఎమిషన్ ట్రక్కులు ఉంటాయి కదా, జీరో ఎమిషన్ అంటే కాలుష్య రహిత ట్రక్కులను స్వీకరణకు ప్రోత్సహించడం. అయితే
నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరయ్యా అంటే BVR సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ యొక్క స్థాపన 2015 జనవరి 1న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు, ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ. అయితే వైస్ చైర్మన్ ఎవరయ్యా అంటే సుమెన్ కే బేరీ. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పౌర విమానయానానికి సంబంధించిన 2వ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ మన ఇండియా నిర్వహించనుంది. ఎప్పుడయ్యా అంటే 2024 సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు 2 రోజుల పాటు దీనిని నిర్వహించనున్నారు. అయితే ఇది సెకండ్ సదస్సు. అయితే ఫస్ట్ సదస్సు వచ్చేసి 2018లో బీజింగ్లో జరిగింది. అయితే యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే రామ్మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పారా ఒలింపిక్ కమిటీ ద్వారా దక్షిణాసియాకు ఉప ప్రాంతీయ ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు? చూడండి, ఆసియా పారా ఒలింపిక్ కమిటీ. ఆన్సర్ దీపా మాలిక్. అయితే ఆసియా పారా ఒలింపిక్ కమిటీ ఏర్పడింది ఎప్పుడయ్యా అంటే 2002 అక్టోబర్లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం UAEలోని దుబాయ్. అయితే ఆసియా పారా ఒలింపిక్ కమిటీలో మొత్తం సభ్య దేశాలు 45. అధ్యక్షుడు వచ్చేసి మజీద్ రషీద్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు భూటాన్ ఏ రంగంలో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి? ఆన్సర్ పర్యావరణం మరియు వాతావరణ మార్పు రంగాలలో కలిసి పనిచేయడానికి ఇండియా మరియు భూటాన్ 2 కలిసి అంగీకరించాయి. అయితే భూటాన్ గురించి తెలుసుకుంటే భూటాన్ రాజధాని థింపు, కరెన్సీ గుల్ట్రమ్, ప్రధానమంత్రి టీషిరింగ్ టుబోగాయ్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 18న. అయితే 2010 నుండి మండేలా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే 2024 యొక్క థీమ్ వచ్చేసి పేదరికం మరియు అసమానతలను ఎదుర్కోవడం ఇంకా మన చేతుల్లోనే ఉంది. అయితే 2024 మండేలా అవార్డు ఎవరికి వచ్చిందయ్యా అంటే నిమ్హాన్స్ అనే సంస్థకు వచ్చింది. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. చూడండి ఫ్రెండ్స్, మొన్న జరిగిన DSC SGT ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఇది ఎక్కడుందయ్యా అంటే బెంగళూరులో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 జూలై 15న అంతరిక్ష పరిశోధన కమిటీ ఏ అంతరిక్ష శాస్త్రవేత్తను 45వ కోస్పార్ హ్యారీ మసే అవార్డుతో సత్కరించింది? చూడండి ఒకసారి, కోస్పార్ హ్యారీ మసే అవార్డు. ఆన్సర్ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. ఇది ఎక్కడ ఇచ్చారయ్యా అంటే దక్షిణ కొరియాలోని బుసాన్లో ఇచ్చారు. అయితే అంతరిక్ష రంగంలో ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవడయ్యా అంటే ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. అయితే ఈ అవార్డు ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఆస్ట్రోసాట్ స్పేస్ టెలిస్కోప్ మరియు చంద్రయాన్-1 లూనార్ మిషన్తో సహా ప్రధాన భారతీయ అంతరిక్ష కార్యక్రమాలలో పాల్గొన్నందుకు ఈ అవార్డు ఈ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ గారికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కు భారతదేశం ఏ రాష్ట్రంలో నిర్వహించనుంది? ఆన్సర్ గోవాలో. ఎప్పుడయ్యా అంటే నవంబర్ 20 నుండి 24 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ఆఫ్ బుక్ ప్రైజ్ని గెలుచుకున్న తంత్ర ఆన్ ది ఎడ్జ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మధు ఖన్నా. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏం అవార్డు అయ్యా అంటే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ఆఫ్ ఆర్ట్ బుక్ ప్రైజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల హ్యాబిటబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ హంటింగ్ టెలిస్కోప్ను ప్రారంభించినట్లు ఎవరు ప్రకటించారు? ఆన్సర్ నాసా. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే హ్యాబిటబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ జీవుల ద్వారా విడుదలయ్యే బయోసిగ్నేచర్ల యొక్క అసంఖ్యాక రూపాలను గుర్తించడం. నాసా గురించి తెలుసుకుంటే నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ జరుగుతున్న DSCలో ప్రతి సెషన్లో ఒక ఫుల్ ఫామ్ మాత్రం కంపల్సరీగా అడుగుతున్నారు. సో ఒకసారి చూసుకొని పోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. అయితే దీని నాసా యొక్క ఏర్పాటు చూసుకుంటే 1958 జూలై 29, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో ఖర్చు పూజా పండుగను చేసుకుంటారు? ఆన్సర్ త్రిపుర రాష్ట్రంలో. అయితే త్రిపురలో జరుపుకునే ఇతర పండుగలు కూడా చూద్దాం ఒకసారి. గారియా పూజ, దుర్గా పూజ, బిహు, గారియా ఓటీ ఫెస్టివల్, బుద్ధ జయంతి ఫెస్టివల్ కూడా త్రిపురలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2024లో వార్తల్లో ఉన్న కెవిన్ క్వింటల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ రేసింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రపంచ సూపర్ బైక్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న తొలి భారతీయ రైడర్ అయిన. నెక్స్ట్ క్వశ్చన్. రువాండా దేశ అధ్యక్షుడిగా
తిరిగి 4వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ పాల్ కగామే. అయితే రువాండా దేశ కరెన్సీ వచ్చేసి రువాండా ఫ్రాంక్. రువాండా రాజధాని కిగాలి. అధ్యక్షుడు పాల్ కగామే. ప్రధానమంత్రి ఎడ్వర్డ్ ఎన్గిన్రేటే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళల ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ శ్రీలంకలో. అయితే ఈ శ్రీలంకలో జరిగే మహిళల ఆసియా కప్ యొక్క ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు మొత్తం 8. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుందండి, మరియు సపోర్ట్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యవసాయ స్టార్టప్లు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు మద్దతుగా ప్రభుత్వం ప్రారంభించిన ఫండ్ పేరేమిటి? ఆన్సర్ వ్యవసాయం ఫండ్, అంటే ఫార్మర్స్ ఫండ్. అయితే ఈ ఫండ్ స్టార్టప్లు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు ఈక్విటీ మరియు రుణ పెట్టుబడులను అందించడం ద్వారా వారికి మద్దతును ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుండి మొత్తం ఎంతమంది అథ్లెట్లు పాల్గొంటారు? ఆన్సర్ 117 మంది. అంటే ప్యారిస్ ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు. అయితే ప్రజెంట్ 5 days మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల బిఎస్ఎన్ఎల్ చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాబర్ట్ గేగార్డ్ రవి. అయితే బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్. దీని యొక్క స్థాపన 2000 సంవత్సరం సెప్టెంబర్ 15న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. స్థాపించింది మన ఇండియన్ గవర్నమెంట్. ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్తో ఎవరు కొలాబరేట్ అయ్యారా అంటే టాటా వాళ్ళు. టాటా కంపెనీ ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్తో కొలాబరేట్ అయింది. చాలా రేట్లు తగ్గాయి. ఇప్పుడు సంచలనం అయితే సృష్టించబోతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆబ్రా ట్రయల్ ఆపరేషన్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. అయితే చూడండి, ఆబ్రా అని చూసాం కదా, ఆబ్రా అంటే చెక్కతో చేసిన ఒక పడవ. అయితే యుఏఈ రాజధాని చూసుకుంటే అబుదాబి. కరెన్సీ దిర్హం. ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్జు రాణా దేవుబా ఏ దేశ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ నేపాల్. నేపాల్ రాజధాని కాఠ్మండు. కరెన్సీ నేపాల్ రూపాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం సంవిధాన్ హత్యా దివాస్గా ఎప్పుడు పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ జూన్ 25న. అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే భారతదేశంలో ఎమర్జెన్సీ 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు అమలులో ఉంది. అయితే నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు అనౌన్స్ చేస్తారయ్యా అంటే రాష్ట్రపతి. అప్పటి రాష్ట్రపతి వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ మొహమ్మద్. అయితే దీనికి ఇచ్చిన రీజన్ ఏంటంటే దేశ అంతర్గత గందరగోళం కారణంగా రాజ్యాంగంలోని 352 ప్రకారం ఈ నేషనల్ ఎమర్జెన్సీని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సూరినామ్ దేశ నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుభాష్ ప్రసాద్ గుప్తా. చూడండి ఫ్రెండ్స్, సూరినామ్ యొక్క రాజధాని పరమారిబో. సూరినామ్ యొక్క కరెన్సీ అండి, ఇది కరెన్సీ సూరినామ్ డాలర్. ప్రెసిడెంట్ వచ్చేసి చాన్ సంతోఖి. ఈయన తాత్కాలిక అధ్యక్షులు. త్వరలో నూతన అధ్యక్షులుగా వేరే వాళ్ళు రాబోతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్లింగ్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అయితే ఈ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే లబ్ధిదారులకు అన్ని పథకాల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా చూడడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధించిన ఫ్రీ క్లినికల్ నెట్వర్క్ సదుపాయాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డాక్టర్ జితేంద్ర సింగ్. ఎక్కడయ్యా అంటే హర్యానాలోని ఫరీదాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఐపీఎల్ జట్లు సిడ్నీలోని కొత్త క్రికెట్ అకాడమీని స్థాపించనుంది? చూడండి, సిడ్నీ ఎక్కడుందయ్యా అంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే, సిడ్నీ నగరం అనేది ఆస్ట్రేలియా ఉంటుంది. అయితే ఏ ఐపీఎల్ జట్టు ఈ అకాడమీని స్థాపిస్తారయ్యా అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద విరాట్ రామాయణ దేవాలయం ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? ఆన్సర్ బీహార్లో.
అయితే ఈ విరాట్ రామాయణ దేవాలయం యొక్క విస్తీర్ణం వచ్చేసి 3.67 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో శైవ మరియు వైష్ణవ దేవతలకు చెందిన 22 ఆలయాలు కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో మొదటి ఒలింపిక్స్ ఎస్పోర్ట్స్ గేమ్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ యుఏఈ. అయితే ఒలింపిక్స్ ఎస్పోర్ట్స్ సిరీస్ అనేది ఐఓసి మరియు అంతర్జాతీయ ఫెడరేషన్లు మరియు గేమ్ పబ్లిషర్ల సహకారంతో రూపొందించబడిన గ్లోబల్ మరియు వర్చువల్ సిమ్యులేటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్. అంటే మనం చూడండి మొబైల్లో ఆడతాం కదా, ఆ టైప్లోనే ఇది పోటీలు కూడా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా రెండవసారి ఎవరు నియమితులయ్యారు? చూడండి ఫ్రెండ్స్, ముందుగా సిఐఎస్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అయితే ఈమె రెండోసారి నియమితులవడం జరిగింది. ఎవరయ్యా అంటే నలతంబి కలై సెల్వి. సిఐఎస్ఆర్ యొక్క స్థాపన 1942 సెప్టెంబర్ 26న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 18న. అయితే 2024 యొక్క థీమ్ వచ్చేసి లిజనింగ్ టు ద వేవ్ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 19న. చూడండి, ఇది జాతీయ అంటే మన ఇండియా నిర్వహించుకునేది. ఇది అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం మే 25న. దీనిని ఇటీవల యుఎన్ఓ కూడా ప్రకటించింది. అయితే అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం 2024 యొక్క థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హాన్స్ వాన్ హెంటెంగ్ అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ కె చొక్కలింగం. అయితే ఈ అవార్డు ఇచ్చే దేశం వచ్చేసి జర్మనీ. ఈ అవార్డు విక్టమాలజీ మరియు నేర న్యాయ అధ్యయనాల రంగంలో అత్యుత్తమ గౌరవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ యుఈఎఫ్ఏ యూరో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ స్పెయిన్. రన్నరప్గా నిలిచింది ఇంగ్లాండ్. హోస్ట్ చేసిన దేశం జర్మనీలో జరిగింది. అయితే యుఈఎఫ్ఏ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రెండవసారి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ రాబర్టా మెచ్చోలా. ఈమె యొక్క దేశం వచ్చేసి మాల్టా దేశం. అయితే యూరోపియన్ యూనియన్ స్థాపన 1993 నవంబర్ 1న. ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్. సభ్య దేశాలు 27. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి భారతదేశం ఛాంపియన్ అంటే ఇండియన్ ఛాంపియన్స్ గెలిచింది. రన్నరప్గా నిలిచింది పాకిస్తాన్. పాకిస్తాన్పై ఫైనల్లో మన ఇండియా అనేది గెలవడం జరిగింది. అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ అనేది రిటైర్డ్ అంతర్జాతీయ క్రికెటర్లు ఆడే T20 టోర్నమెంట్. ఈ టోర్నీలో పాల్గొన్న దేశాలు చూసుకుంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ మరియు కేరళ. చూడండి ఫ్రెండ్స్, దీని గురించి ఒక వీడియో అయితే 2-3 రోజుల్లో క్లియర్గా ఇవ్వబోతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీంట్లో తీసుకున్న ఎస్టీజీలు చూసుకుంటే మొత్తం 17 అండి. ఈ 17లో టాప్ రాష్ట్రాలు కూడా దాంట్లో చెప్పబోతున్నాను. ఓకే, అయితే దీంట్లో చెత్త ప్రదర్శన ఏ రాష్ట్రం ఉంది అంటే బీహార్ రాష్ట్రంది అత్యంత చివరన చెత్త ప్రదర్శనతో ఉంది. అయితే సగటున ఎస్డిజి యొక్క స్కోరు 2020-21లో 66తో పోలిస్తే 2023-24లో 71కి పెరిగింది. అంటే దాదాపుగా 5 పాయింట్లు పెరిగింది. అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానం వచ్చేసి చండీగఢ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్థానం చూసుకుంటే దీంట్లో 10వ స్థానం, తెలంగాణ స్థానం 11వ స్థానం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ర్యాంక్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2024 వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దీని గురించి కూడా పూర్తి వీడియో ఒకటి వస్తుంది 2-3 రోజుల్లోనే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి కార్లోస్ ఆల్కరాజ్. అయితే మహిళల సింగిల్ విజేత వచ్చేసి బరబోరా క్రెజోకోవా. అయితే మిక్స్డ్ డబుల్ విన్ వచ్చేసి హేసు సూవి మరియు జాన్ జెలిన్స్కీ. మహిళల డబుల్స్ విజేత టేలర్ టౌన్సెండ్ మరియు కాటరీనా సినియోకా. పురుషుల డబల్స్ హెన్రీ పాటెన్ మరియు హ్యారీ హెలియోవారా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 17న. దీని యొక్క ఉద్దేశం అంటే
దీన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యొక్క ప్రాముఖ్యతను మరియు బాధితులకు న్యాయం చేయడానికి అది చేసే పనిని హైలైట్ చేయడానికి దీనిని జరుపుకుంటారు. అయితే మొదటిసారిగా ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభించారు అంటే 1998 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. ఈ నౌక యొక్క పేరు వచ్చేసి ఎంవి సీ చేంజ్. అయితే ఒకసారి ఇందులో ఇంధనం నింపితే దాదాపుగా 16 గంటలు ప్రయాణించవచ్చు. అయితే దీన్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి దీనిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరోధం చేసిన తొలి నగరంగా ఏది నిలిచిందండి? వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లోని పాలిటానా. అయితే ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేస్తే చట్ట విరుద్ధమని, అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలను తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దేశంలో బాల్య వివాహాలు తగ్గినట్లు నివేదికను ఎవరు ఇచ్చారు? ఆన్సర్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటించి ఏ రాష్ట్రం గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంపీలోని ఇండోర్లో 11 లక్షల పైగా మొక్కలు నాటి ఈ ఘనతను సాధించారు. అంతకుముందు వచ్చేసి అస్సాం పేరు మీద ఈ రికార్డు ఉండేది. వాళ్ళు ఒక రోజులో నాటిన మొక్కలు వచ్చేసి 9,21,720 మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది? చూడండి, పారామిలిటరీ బలగాల్లో ఆన్సర్ 10%. పారామిలిటరీ బలగాలు చూసుకుంటే సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ ఇవన్నీ కేంద్ర పారామిలిటరీ బలగాలు. అయితే వచ్చే నియామకాల్లో 10% రిజర్వేషన్లు మంజూరు చేయడంతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల్లో కూడా మినహాయింపు ఉంటుందని తెలిపారు. అయితే ఇది అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రారంభమైంది. ఎప్పుడై అంటే 2002 జూన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ మహిళ ఎస్ఐగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ అన్ని రకాల ట్రాన్స్జెండర్ గురించి తెలుసుకుందాం. అంటే మొదటి ట్రాన్స్జెండర్ జడ్, లాయర్, టీటీ, కలెక్టర్ మరియు జన్మించిన తల్లి ఇలాంటి మొత్తం చూసుకుందాం. ఓకే, అయితే మొదటి ఎస్ఐ వచ్చేసి మాన్వి మధు కశ్యప్. ఈమె బీహార్కు చెందినవారు. అయితే మొదటి ట్రాన్స్జెండర్ జడ్జ్ వచ్చేసి జోయితా మండల్, వెస్ట్ బెంగాల్కు చెందినవారు. మొదటి ట్రాన్స్జెండర్ లాయర్ వచ్చేసి సత్యశ్రీ షర్మిల. ఈమె తమిళనాడుకు చెందినవారు. మొదటి ట్రాన్స్జెండర్ టీటీఈ వచ్చేసి సింధు గణపతి అండి. ఈయన సౌతర్న్ రైల్వేస్ ఇక్కడ నియమితులయ్యారు. అయితే మొదటి ట్రాన్స్జెండర్ కలెక్టర్, చూడండి కలెక్టర్ కూడా అవ్వడం జరిగింది. పేరు వచ్చేసి ఐశ్వర్య రితుపర్ణ ప్రధాన్. బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్జెండర్ జహాద్ మరియు జీవా. ఓకే, జహాద్ మరియు జీవా వీళ్ళిద్దరికీ మొదటి ట్రాన్స్జెండర్ బిడ్డ అనేది పుట్టడం జరిగింది. మిస్ ఇండియా అయిన మొదటి ట్రాన్స్జెండర్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, నిటాషా బీస్వాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జగదీప్ ధన్కర్. ఈయన ఉపరాష్ట్రపతి. అయితే డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ బుక్లెట్ను ప్రయాగ్రాజ్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇక్కడ ఇది బుక్లెట్ అండి. బుక్లెట్ పేరు ఇంత పెద్దగా రావడం జరిగింది. ఓకే, యూపీలోని ప్రయాగ్రాజ్లో దీనిని ఆవిష్కరించారు. అయితే రాజ్యాంగం చట్టపరమైన హక్కుల గురించి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదే 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక నాణ్యం కూడా విడుదల చేయడం జరిగింది. అది ఎన్ని రూపాయల నాణ్యమే అంటే 75 రూపాయల నాణ్యాన్ని కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే అస్మిత ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ మరియు యూజీసీ. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. అయితే రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
కంటైనర్ ఆసుపత్రిని ఎవరు ప్రారంభించారు? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే ఫస్ట్ టైం కంటైనర్ హాస్పిటల్. ఆన్సర్ సీతక్క అండి. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కూడా ఈమెకు ఉంది. అయితే సీతక్కకు అసలు పేరు వచ్చేసి ధన్సారి అనసూయ. అయితే ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే ములుగు జిల్లాలోని తాడవాయి మండలంలోని పోచాపూర్ గ్రామంలో. చూడండి, ఈ ములుగు జిల్లా తాడవాయి మండలంలో సమ్మక్క సారక్క ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఓకే, అయితే ఈ గ్రామంలో వైద్యాన్ని అందించేందుకు 7 లక్షల వ్యయంతో ఈ కంటైనర్ ఆసుపత్రిని కలెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని సీతక్క గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో 4 పడకలతో పాటు చిన్నపాటి ల్యాబ్లు కూడా అందుబాటులో ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఎంత ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలిపింది? ఆన్సర్ 7%. అయితే ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2025-26 కూడా అంచనా వేసింది. ఎంత అంటే 7.2%. అయితే దీంతో పాటు IMF అంచనా 7%, RBI అంచనా 7.2%, UNO అంచనా 6.9%. సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి కూడా గుర్తుంచుకోవాలి మీరు కంపల్సరీ. సో నెక్స్ట్ క్వశ్చన్. చాందీపురా వైరస్ వ్యాప్తి వేటి ద్వారా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ రుజోవిరిడే జాతి దోమలు మరియు ఈగల ద్వారా ఈ చాందీపురా వైరస్ వ్యాప్తి చెందుతాయి. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ గుజరాత్లో చాందీపురా వైరస్ అనేది ఫుల్గా విజృంభిస్తుంది. అక్కడ దాదాపుగా 14 మంది ఈ వైరస్ వల్ల చనిపోవడం జరిగింది. అయితే చాందీపురా వైరస్ యొక్క లక్షణాలు చూడండి, జ్వరం, ఫ్లూ మరియు మెదడు వాపు లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ చాందీపురా వైరస్ అనేది మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారా అంటే మహారాష్ట్రలోని చాందీపురాలో. సో దీనివల్ల ఈ చాందీపురా పేరు ఈ వైరస్కు పడడం జరిగింది. ఎప్పుడు కనుగొన్నారు? 1965లో. ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. చాందీపురా వైరస్ అనేది రోజోవిరిడే జాతి దోమలు మరియు ఈగల ద్వారా, సో రెండింటి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన నిజమేనని ఇటీవల ఎవరు తెలిపారు? ఆన్సర్ ఇస్రో. అమెరికా శాటిలైట్ అయిన ICESat-2 డేటా సాయంతో శాస్త్రవేత్తలు ఈ మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వంతెన తమిళనాడులోని ధనుష్కోడి ప్రాంతం నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది. అయితే ఈ వంతెన వచ్చేసి 99.98% నీటిలో మునిగి ఉన్నట్లు ఇస్రో తెలిపింది. చూడండి ఫ్రెండ్స్, ఇండియా శ్రీలంకను వేరు చేసే జలసంధి వచ్చేసి పాక్ జలసంధి అండి. పాక్ జలసంధి లేక పంబన్ సింధు శాఖ, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలాసార్లు ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుల్బెంకియాన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ 2024 ఎవరికి వచ్చింది? చూడండి, గుల్బెంకియాన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్. ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్. సెకండ్ డాక్టర్ రతన్ లాల్, ఈయన శాస్త్రవేత్త. థర్డ్ వచ్చేసి సీకేఎం, ఇది ఈజిప్షియన్ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. అయితే సంయుక్తంగా ఈ ముగ్గురికి ఈ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అయితే ఈ ప్రైజ్ ఎక్కడ ఇచ్చారా అంటే పోర్చుగల్లోని లిస్బన్లో జరిగిన వేడుకలలో మాజీ జర్మనీ ఛాన్సలర్ అయిన ఎంచెల మోర్కెల్ ఈ అవార్డును అందజేయడం జరిగింది. దీని యొక్క బహుమతి 1 మిలియన్ యూరోలు. ఈ 1 మిలియన్ యూరో వచ్చేసి ఈ ముగ్గురికి సమానంగా పంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ఉత్తమ ఉద్యానవన రాష్ట్ర పురస్కారం ఏ రాష్ట్రంకు లభించింది? ఆన్సర్ నాగాలాండ్కు అయితే లభించిందండి. అయితే ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం ఏది నిలిచింది? దీన్ని ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం వచ్చి దాని ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం యొక్క కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీగా కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.